ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనలను ప్రేమించి ఈ శ్రేష్టమైన సమయాన్ని మనకు అనుగ్రహించి ఉన్నారు. అందును బట్టి దేవునికి మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం వాక్య భాగముగా గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచన భాగములో మనం జ్ఞాపకం చేసుకుంటే, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. హల్లెలూయా. దేవుని వాక్య భాగములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇక్కడ దేవుని వాక్యములో మనకి శరీర కార్యముల గురించి తెలియచేయబడుచున్నది. ఈ శరీర కార్యములు విషయంలో మనం కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. శరీరం అనేది తన దుష్ట వాంఛలతో కూడిన మానవ స్వభావములోని పాపపూరితమైనటువంటి ఒక వస్తువుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఒక వ్యక్తి మారు మనసు పొందిన తరువాత కూడా అది నిలిచే ఉండి అతనికి బహు ప్రమాదకరమైన శత్రువుగా పరిణమిస్తూ ఉంటుంది. అనుకూల పరిస్థితులను బట్టి ఏదో ఒక సందర్భంలో అది బయటపడుతూనే ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును ఎలా ఉంటుందంట? శరీరమునకు విరోధముగా అపేక్షిస్తూ ఉంటుందంట. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నాయంట. ఆత్మ శరీరం ఎలా ఉన్నవి? ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. కాబట్టి మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో శరీరానుసారులే శరీర కార్యములను నెరవేరుస్తారు అని మనకు అర్థమవుతుంది. శరీరానుసారులు శరీర కార్యములను నెరవేర్చుతారు. శరీరానుసారుల యొక్క స్వభావము గమ్యము అన్నమాట. శరీరానుసారుల యొక్క స్వభావము గమ్యము. నీ మనసు శరీర విషయముల మీదనే ఉంటుంది. ఎలా ఉంటుంది? శరీరానుసారమైన మనసు కలిగినటువంటి వారి యొక్క మనస్సు దేని మీద ఉంటుంది? శరీర విషయముల మీదనే ఉంటుంది. శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. అర్థమైంది మీకు? శరీరానుసారమైనటువంటి మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు ఏమాత్రము కూడా లోబడనేరదు. ఏంటిది? శరీరము. శరీరము దేవుని ధర్మశాస్త్రమునకు ఏమాత్రము కూడా లోబడదు అని దేవుని వాక్యము మనకి స్పష్టంగా తెలియచేయబడుచు ఉంటుంది. శరీర స్వభావము గలవారు ఎవరైతే ఉంటారో వారు ఎంత మాత్రము కూడా దేవుణ్ణి సంతోషపరచనేరరు. శరీరాను స్వభావము కలిగినటువంటి వారు దేవుణ్ణి ఎంత మాత్రము కూడా వారు సంతోషపరచరు. కాబట్టి శరీర స్వభావము గలవాడు క్రీస్తువాడు కాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దీని గమ్యం ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే, దీని గమ్యం ఇక మరణమే. దీని గమ్యము మరణమే. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చూస్తే, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు నుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు నుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. చూడండి, మనకు 5వ వచనం నుంచి 14వ వచనం వరకు ఇదంతా వ్రాయబడద్ది. 5వ వచనం నుంచి 14వ వచనం వరకు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, 12వ వచనంలో మనం చూస్తే 8వ అధ్యాయంలో, కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. హల్లెలూయా. శరీరానుసారముగా సహోదరులారా
శరీరానుసారముగా ప్రవర్తించటానికి మనము శరీరమునకు ఎంత మాత్రము రుణస్థులము కాము అని ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నారు. మనం శరీరానికి రుణస్థులమా? కానే కాదు. కాబట్టి ఈ శరీర విషయంలో మనము శరీరానుసారులు జరిగించే శరీర విషయంలో శరీరానుసారమైన కార్యాలు జరిగించటానికి వీల్లేదు అని ఇక్కడ స్పష్టంగా మనకి తెలియజేయబడుచుంటుంది. చూడండి, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 19 నుంచి 20 వరకు శరీర కార్యాలు అక్కడ మనకు కనిపిస్తాయి కదా. 21వ వచనం వరకు మనకి శరీర కార్యాలు కనిపిస్తాయి. అవేంటి? జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. హల్లెలూయా. చూసారా, ఇవన్నీ కూడా ఏంటి? శరీర కార్యములు. ఇవన్నీ ఏమై ఉన్నవి? శరీర కార్యములు. అయితే ఒక్క విషయం ఏంటంటే 21వ వచనములో మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యం అక్కడ ఏమని సెలవిస్తుంది? శరీర కార్యములు జరిగించేవారు దేవుని రాజ్యమును చేరుకోలేరు. అర్థమవుతుంది మీకు? శరీర కార్యములు జరిగించేవారు దేన్ని చేరుకోలేరు? దేవుని రాజ్యమును ఎంత మాత్రము కూడా వారు చేరుకోలేరు అని నేను మీకు తెలియచేస్తూ ఉంటున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో చక్కగా మాట్లాడుచున్నారు. ఒక విశ్వాసి పరిశుద్ధాత్మ ద్వారా జరిగించే నిరంతర పోరాటములో శరీర కార్యములను ఎదిరిస్తూ వాటిని చంపివేస్తూ ఉండాలి. నిరంతరము కూడా ఏం చేయాలి? శరీర కార్యములను ఎదిరిస్తూ వాటిని మన శరీరములో నుంచి చంపివేస్తూ ఉండాలి. అంటే ఊరికే ప్రక్కకి నెట్టేస్తే అది మరలా వస్తూనే ఉంటుంది. కాబట్టి దాన్ని ఏం చేయాలి? అది మరలా మన జోలికి రాకూడదు అంటే దానిని చంపివేస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఈ శరీర కార్యముల మీద విజయం సాధించామో నీ మనస్సు శరీర కార్యముల మీద ఏం చేస్తుందంటే నీ మనస్సు అప్పుడు ఎప్పుడైతే నువ్వు సాధిస్తావో నీ మనస్సు ఆత్మ విషయముల మీదనే ఉంటుంది. శరీర కార్యాలను ఎప్పుడైతే సాధిస్తామో వాటి మీద మనం ఎప్పుడైతే విజయం పొందుకుంటామో తప్పకుండా అప్పుడేం జరుగుతుంది? ఆత్మ విషయముల మీదనే మన మనసు ఉంటుంది అని ప్రభు పేట నేను మీకు తెలియచేస్తున్నాను. హల్లెలూయా. దీని గమ్యం ఏంటి? ఇప్పుడు ఎప్పుడైతే మనము శరీరాన్ని గెలుస్తామో, ఎప్పుడైతే ఆత్మ విషయముల మీదనే మన మనసు ఉంచుతామో అప్పుడు మన గమ్యం ఏమై ఉంటుంది అంటే జీవము, సమాధానమై ఉంటుంది. మన గమ్యం ఏమై ఉంటుంది? జీవము, సమాధానమై ఉంటుంది. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల చెప్పాలి, మీరు ఆత్మ స్వభావము గలవారు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారు. చూడండి, రోమీలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో 5 నుంచి 14 వరకు మనం చాలా విషయాలు ఉన్నాయని చెప్పుకున్నాం. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉంటారంట. ఎవరైతే దేవుని చేత నడిపించబడతారో దేవుని ఆత్మ చేత వారందరూ కూడా ఎవరి కుమారులై ఉంటారు? దేవుని కుమారులై ఉందురు. హల్లెలూయా. 13వ వచనములో మనం చూస్తే మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై యుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవిస్తారు. హల్లెలూయా. ఏ విషయంలో మనం చావవలసి ఉంటుంది? శరీరానుసారముగా ప్రవర్తిస్తే చావవలసిన వారమై ఉంటాం. ఒకవేళ ఆత్మచేత శరీర క్రియలను చంపినట్లయితే నీవు జీవిస్తావు. ఈరోజు దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. కనుక 2 విషయాలు మనకి ఎక్కడ తెలియజేస్తున్నారు. ఆత్మకార్యాలు జరిగిస్తే మనం ఏం పొందుకుంటాం, శరీర కార్యాలు జరిగిస్తే ఏం పొందుకుంటాం. 2 విషయాలు మనకి ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నారు. కాబట్టి ఈరోజు మరి ఏ గుంపులో నీవు ఉన్నావో ఒక్కసారి ఏం చేయాలి? యోచించుకోవాలి.
నువ్వు ఏ గుంపులో ఉన్నావో యోచించుకుని శరీరానుసారివైతే ఒకవేళ దాని గమ్యం ఏంటి? అతి భయంకరం. దాని గమ్యం ఏమై ఉంది? అతి భయంకరం. అదేంటంటే నిత్య మరణం అన్నమాట. అదేమై ఉన్నది? నిత్య మరణం. ఇలాంటిది మనకొద్దు. కాబట్టి జీవించిన జీవితానికి గతించిన కాలమే చాలు అని శరీరేచ్ఛలను మనం ఏం చేయాలంటే సమాధి చేయాలి. శరీరేచ్ఛలను ఏం చేయాలి? సమాధి చేయాలి. ఆత్మానుసారులుగా మనం జీవించాలి. అలాగే ఆయన కుమారులుగా మనం ఏమవ్వాలి? తీర్చిదిద్దబడాలి నిత్య రాజ్యానికి. అప్పుడు మనము వారసులం అవుతాం. ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం. ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు మనమందరము అనుభవించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం కొన్ని శరీర కార్యాల విషయాల్లో చదువుకున్నాం కదా. వాటిలో మొదటిది ఏమై ఉన్నదంటే జారత్వము. మొదటిది ఏమై ఉన్నది? జారత్వము. చూడండి, జారత్వము అంటే ఏంటి? జారత్వము అంటే వివాహమైనటువంటి ఒక వ్యక్తి తన భర్త లేదా తన భార్యతో కాకుండా ఇతర వ్యక్తులతో కొనసాగించే లైంగిక కార్యకలాపాలని జారత్వం అంటారు. అర్థమైంది మీకు? దీనినే ఏమంటారు? జారత్వము. నేటి దినాల్లో మరి కుటుంబాలు విచ్ఛిన్నం అవ్వటానికి సాతాను వాడుచున్నటువంటి అత్యంత శక్తివంతమైన ఆయుధాలలో ఈ జారత్వము ఒకటి. ఈ జారత్వము ఒకటి. తద్వారాగా దీని ద్వారాగా కుటుంబాలలో సమాధానము లేదు. దీనిని బట్టి కుటుంబాలలో సమాధానం అనేది లేదు. అంతేకాకుండా ఈ విషయములో, జారత్వ విషయములో మనం చూస్తున్నాం, వింటున్నాము, హత్యలకు సహితం దారితీస్తుంది. ఈ జారత్వం అనేది హత్యలు చేయటానికి కూడా వెనుతీయట్లేదు. హత్యలు చేయటానికి దారి తీసినటువంటి సందర్భాలు మనము ప్రతిరోజు న్యూస్లో వింటూనే ఉంటున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే మరి తల్లిదండ్రులు జారత్వం అనేటువంటి పాపపు కోరల్లో చిక్కి నలిగిపోతుంటే వారి పిల్లలేమో శారీరక ఆధ్యాత్మిక అనాథులుగా జీవితాలను కొనసాగించవలసి వస్తుంది. ఎందుకనండి? ఆ జారత్వాన్ని బట్టి ఏంటంటే పిల్లల్ని పట్టించుకోవట్లా, పిల్లల్ని విడిచిపెట్టేస్తున్నారు. తల్లైనా తండ్రి అయినా ఎవరైనా సరే పిల్లల్ని విడిచిపెడుతున్నారు. కాబట్టి ఈ పిల్లలు రెండు రకాలుగా కూడా వారేమైపోతున్నారు? వారి జీవితాలు అనాథులుగా మార్చబడుచు ఉంటున్నారు. ఈ జారత్వమునకు పుట్టిల్లు హృదయమే. ఈ జారత్వానికి పుట్టిల్లు ఎవరు? హృదయమే కదా. ఈ హృదయంలో పుడుతుంది అది. దానిని బట్టి కుటుంబం అంతా కూడా పాడైపోతూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఒక విషయం మనకు తెలియచేయబడద్ది. 21, 22 వచనాలలో మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఇవన్నీ మనుషుల హృదయములో నుండి ఇన్ని వస్తాయి అంట. వీటిలో ఒకటి జారత్వము. జారత్వము సమాధానము లేకుండా మనిషిని విచ్ఛిన్నము చేస్తూ ఉంటుంది. జారత్వం ఏం చేస్తుంది? సమాధానము లేకుండా చేస్తుంది. 2వ రాజుల గ్రంథములో ఒక విషయం మనకు కనిపిస్తూ ఉంటుంది. 9వ అధ్యాయము 22వ వచనములో అక్కడ ఏమని వ్రాయబడద్దంటే, అంతటా యెహోరాము యెహూను చూచి సమాధానమా అని అడుగగా, ఎవరంట? అంతటా యెహోరాము యెహూను చూసి ఏమని అడిగాడు? సమాధానమా అని అడుగగా, యెహూ నీ తల్లి అయిన యెజబేలు జారత్వములను, చిల్లంగితనములను ఎంత అపరిమితమై ఉండగా సమాధానం ఎక్కడి నుండి వచ్చుననెను. అర్థమైంది మీకు?
సమాధానము ఎప్పుడు పోతుంది? జారత్వములో ఉన్నప్పుడు ఆ కుటుంబంలో కానీ ఆ వ్యక్తిలో కానీ సమాధానం అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ యెహోరామంట యెహోను చూసి ఏమంటున్నాడంట? యెహూ సమాధానం అని అడుగగా యెహూ ఏమంటున్నాడు? నీ తల్లి అయిన యెజబేలు జారత్వములను చిల్లంగితనములను ఇంత అపరిమితమై ఉండగా అసలు సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? జారత్వం ఉన్న దగ్గర ఏముండదు? ఇప్పుడు సమాధానం ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జారత్వము జరిగించేవాడు తన నాశనాన్ని కోరుకునేవాడు. జారత్వము జరిగించేవాడు తన నాశనమును కోరుకునేవాడు. చూడండి, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 32వ వచనములో మనం చూస్తే, జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు, ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే. జారత్వాన్ని జరిగించేవాడు ఏం చేస్తున్నాడంట? కేవలము బుద్ధిశూన్యుడు అంటే వాడికి ఏమి లేదు, బుద్ధి లేదు. ఎవరైనా సరే జారత్వము చేసేవారికి ఏమి లేదంట, బుద్ధి లేదంట. వాడు బుద్ధిశూన్యుడు కాబట్టే ఆ కార్యము చేస్తూ ఉన్నాడు. కాబట్టి వాడు దేన్ని కోరుకుని చేస్తున్నాడు? వాడు ఆ స్థితిలో ఉన్నాడంటే దేనికి దారి తీస్తుంది అది? స్వనాశనమును తనకు తానే కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. జారత్వము జరిగించేవాడు తన నాశనాన్ని కోరుకునేవాడు. వాడికి బుద్ధి లేదు కాబట్టి తన చేతులారా తనే తన నాశనాన్ని కోరుకుంటున్నాడు అని వాక్యం మనకు తెలియచేస్తుంది. అలాగే జారత్వము జరిగించే వారికి దేవుడు విరోధి. జారత్వము జరిగించే వారికి దేవుడు విరోధి. చూడండి, నహూము గ్రంథము 3వ అధ్యాయము 4-5 వచనాల్లో మనం చూస్తే, చక్కని దానవై వేశ్యవై చిల్లంగితనమందు జ్ఞానము గల దానవై జారత్వము చేసి జనాంగముల మీద చిల్లంగితనము జరిగించి సంసారములను అమ్మివేసేసిన దాన, నీవు చేసిన అధిక జారత్వమును బట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే, నేను నీకు విరోధినై ఉన్నాను. నీ చెంగులు నీ ముఖము మీదికెత్తి జనములకు నీ మానమును రాజ్యములకు నీ అవమానమును నేను బయలుపరుతును. హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తుంది కదా, జారత్వము ఎవరైతే జరిగిస్తారో వారికి దేవుడు విరోధి. కాబట్టి విరోధిగా ఉన్నటువంటి దేవుడు సెలవిస్తున్నారు, చక్కని దానవై వేశ్యవై చిల్లంగితనమందు జ్ఞానము గల దానవై జారత్వము చేసి ఏం చేస్తుందంట? నేను చక్కని దానను కదా అని చెప్పి ఏం చేస్తుంది? నాకు జ్ఞానం ఉంది కదా అని చెప్పి అనేకులను పాడు చేస్తుందంట. అనేకులను ఏం చేస్తుంది? పాడు చేస్తుందంట. జారత్వము చేసి జనాంగముల మీద చిల్లంగితనము జరిగించి సంసారములను అమ్మివేసిన దాన, నీవు చేసిన అధిక జారత్వమును బట్టి, నీవు చేసిన అధిక జారత్వమును బట్టి దేవుడు మాట్లాడుచున్నారు. ఏమని మాట్లాడుచున్నారు? నేను నీకు విరోధినై ఉన్నాను. జారత్వము చేసేవారికి దేవుడు ఏమై ఉన్నారంట? విరోధి అయి ఉన్నారు. ఇదే నేను నీకు సెలవిస్తున్న మాట, నేను నీకు విరోధినై ఉన్నాను. కాబట్టి ఇప్పుడు నేను నీకు వేసే శిక్ష ఏంటంటే, నీ చెంగులు నీ ముఖము మీదకెత్తి జనములకు నీ మానమును రాజ్యములకు నీ అవమానమును నేను బయలుపరుతున్నా. ఎంత శిక్షో చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ స్థితిలో ఉన్నాము అంటే దేవుడు అంటున్నారు కదా, నేను నీకు విరోధిని. కాబట్టి దేవుని తెలుసుకున్న తరువాత మనం జారత్వము చేయటానికి వీల్లేదు. ఒకవేళ అలాగూ చేస్తే దేవుడు నీకు విరోధి. ఆ విరోధిగా ఉన్నటువంటి దేవుడు నిన్ను శిక్షిస్తాను అంటున్నారు. ఈ అవమానమును, ఈ శిక్షకు పాత్రలు కాకుండానట్లుగా ఉండాలి అంటే నువ్వేం చేయాలి? జారత్వమును
విడిచిపెట్టాలి. చూడండి, జారత్వమునకు దూరముగా పారిపోవాలి. మనం ఏం చేయాలి? జారత్వమునకు దూరముగా పారిపోవుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనములో మనం చూస్తే, జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. అర్థమవుతుందా? విషయం అర్థం కాక చాలామంది అదే ఏదో అనుకుని చెప్పి చేస్తూ ఉంటారు. దేవుని వాక్యం అంటుంది కదా, జారత్వానికి దూరంగా పారిపోండి, అది నీకు శిక్ష. అలాగూ నీవు ఉన్నట్లయితే దీనిలో నుంచి విడుదల పొందండి. మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నదంట. మనుషులు చేసే ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వము చేయువాడికి మాత్రం వేరుగా సెలవిస్తుంది. జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా ఏం చేస్తున్నాడంట? అది వాడు ఎరుగుట్లేదు. దేవుడు శిక్షిస్తాడు, దేవుడు నాకు విరోధిగా ఉంటారు అని చెప్పి ఎరుగుట్లేదు. జారత్వానికి దూరముగా పారిపోకుండా ఉంటే నా శరీరానికి నేను హానికరముగా పాపం చేస్తున్నానే అని తెలియట్లా. కాబట్టి తెలియక ఏం చేస్తున్నారు అంటే జారత్వాన్ని జరిగిస్తూ ఉంటున్నారు. తను జరిగించేటటువంటి జారత్వము తన నాశనాన్ని కోరుకుంటుంది. తను జరిగించే జారత్వము వల్ల తనకు సమాధానమే లేకుండా పోతుంది. కాబట్టి ఈ జారత్వం ఎక్కడ పుడుతుందని చెప్పాను? దానికి పుట్టినిల్లేది హృదయమే. నీ హృదయంలో పుడుతుంది కాబట్టి అది నిన్నేం చేస్తుంది? పాడు చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఈ పాడు చేసేటువంటి ఈ జారత్వానికి మనం ఏమవ్వాలంట? దేవుని వాక్యం సెలవిస్తుంది, దూరముగా పారిపోవాలి. అలా పారిపోకుండా అది నీకు చాలా మంచినిస్తుంది అనుకుని దానినే నీవు ప్రేమిస్తే దేవుడు ఏమంటున్నారు? నీ శరీరానికి నీవే హానికరముగా పాపము చేయుచున్నావు. అది జ్ఞాపకం చేసుకో, దేవుడు మాట్లాడుచున్నారు. అలాగే మరొక విషయాన్ని చూస్తే జారత్వమును విసర్జించాలి. జారత్వము నుంచి దూరముగా పారిపోవాలి. అలాగే జారత్వమును విసర్జించాలి. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథము 15వ అధ్యాయము 28వ వచనములో చూస్తే, విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును విసర్జింపవలెను. అర్థమవుతుంది మీకు? జారత్వమును మనం ఏం చేయాలంట? విసర్జించాలంట. విగ్రహములకు అర్పించిన వాటినైనా రక్తమును గొంతు పిసికి చంపిన దానినైనా జారత్వమునైనా ప్రతిదానిని ఏం చేయాలి? విసర్జించాలంట. వీటిని మనం సేవించటానికి వీల్లేదు. ఈ జారత్వం అనే దానిని విసర్జించాలి. దానిని పెంటతో సమానంగా ఎంచుకోవాలి. అది నీకు ప్రీతికరముగా ఉండవచ్చు, లాభకరముగా ఉండవచ్చు. అది నీకు ఏదైనా మంచిదని నీవు అనుకోవచ్చు. కానీ దానిని దేవుని తెలుసుకున్నటువంటి నీవు దానిని విసర్జించాలి. విసర్జించకపోతే దేవుడు నిన్ను విసర్జిస్తాడు. నువ్వు దానిని తీసివేసుకోకపోతే దేవుడు ఏం చేస్తారు? నిన్నే విసర్జిస్తారు. దేవుడు నిన్ను విసర్జిస్తే ఇంకా నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తావు? అవునా? ఎవరు నిన్ను ఆదరిస్తారు? ఎవరు నీకు సహాయము చేస్తారు? ఎవరు నీకు కృప చూపిస్తారు? ఎవరు నీకు మేలు చేస్తారు? ఈ లోకములు అదే నాకు మేలు చేస్తుందని అనుకుంటున్నావేమో, కానీ దేవుడు అంటున్నారు కదా, దానిని విసర్జించు. పరిపూర్ణటువంటి హృదయంతో దేవుణ్ణి మనం సేవించాలి. అంతేకాని ఈ జారత్వాన్ని అంటపెట్టుకుని మరలా దేవుణ్ణి మనం సేవించడానికి వీల్లేదు. దానిని విసర్జించమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. హల్లెలూయా. అలాగే మనలో జారత్వం ఉండకుండా చంపివేయాలి. మనలో జారత్వం ఉండకుండా ఏం చేయాలి? చంపివేయాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములో మనం చూస్తే, భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును
అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. హల్లెలూయా. మనం ఏం చేయాలంట? జారత్వమును చంపివేయాలంట. దానిని బ్రతకనివ్వకూడదు. అర్థమవుతుందా? చాలామంది అనుకుంటారు కదా, భర్తతో సమానం అనుకుంటారంట. ఎలా అవుతుందండి? అది ఎంత మాత్రము కానే కాదు. ఆ జారత్వం అనేది నీవు విడిచిపెట్టాలి, దానిని పూర్తిగా చంపివేయాలి. నీ ఆలోచనలో కానీ నీ మనసులో కానీ మరలా అది రావటానికి వీల్లేదు. దేవుని బిడ్డవైనటువంటి నీవు ఎప్పుడు కూడా మరలా దానిని తలంచుకోవటానికి వీల్లేదు. అంటే నువ్వు తలంచుకుంటున్నావు అంటే నీకు చిగురు పుడుతుందని అర్థం. కాబట్టి ఆ వేరు ఏమాత్రము కూడా అక్కడ ఉండటానికి వీల్లేదు. దానిని ఏం చేయాలి? చంపివేయాలి. చంపకుండా చివరలు నరికేస్తే ఏమవుతుంది? కొమ్మలు నరికితే ఏమవుతుంది? మరలా చిగురు వస్తూనే ఉంటుంది, మరలా దాని కొమ్మలు రెమ్మలు వ్యాపిస్తూనే ఉంటాయి. కాబట్టి అలా ఉండకూడదంట. దానిని పూర్తిగా చంపివేయాలి. దేవుడు చెప్పినటువంటి పని మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు దేవుని కృపను మనము పొందుకుంటాము అని ప్రభు పేట నేను మీకు మనవి చేస్తున్నాను. హల్లెలూయా. భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను, వీటిలో ఏం చంపివేయాలి? ఇప్పుడు మనం చెప్పుకునే దేని గురించి? జారత్వము గురించి. ఈ జారత్వమును మనం ఏం చేయాలి? మన అవయవాలలో ఉండకుండా దానిని చంపివేయాలి. చంపివేస్తే నీకు క్షేమము. దానిని చంపివేస్తేనే దేవుని కృపను నీవు పొందుకుంటావు. చంపకపోతే అది నిన్ను మరణానికి దారి తీస్తుంది, సమాధానము లేకుండా చేస్తుంది, దేవుని దగ్గర నీకు స్థలము లేకుండా, ఆశ్రయము లేకుండా చేస్తుంది. ఒకవేళ కొంతకాలం నువ్వు చాలా హ్యాపీగా ఉండొచ్చు, కానీ ఒకానొక సమయంలో దేవుడు నిన్ను విసర్జించినప్పుడు ఆ బాధ చాలా కష్టంగా ఉంటుంది. అది నిన్ను మరణానికి దారితీసి నిత్య నరకాగ్నిలోనికి పంపించినప్పుడు నీవు చాలా వేదన పడవలసి వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మనలో ఉండకుండా దానిని ఏం చేయాలి? చంపివేయాలి అని మన ప్రభువు మనతో మాట్లాడుచూ ఉంటున్నారు. హల్లెలూయా. అలాగే మరొక విషయాన్ని మనం చూస్తే, జారత్వమునకు దూరముగా ఉండటమే దేవుని చిత్తమై ఉన్నది. జారత్వమునకు దూరముగా ఉండటమే దేవుని చిత్తమై ఉన్నది. చూడండి, దశలోనికు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దశలోనికు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. హల్లెలూయా, హల్లెలూయా. మనం పరిశుద్ధులుగా ఉండాలి అంటే మనం దేనికి దూరంగా ఉండాలి? జారత్వానికి దూరముగా ఉండాలి. అది ఎవరి చిత్తమై ఉన్నది? దేవుని చిత్తం. ఒకవేళ తల్లిదండ్రులు చెప్తే వినకపోవచ్చు, భర్త చెప్పినా, భార్య చెప్పినా వినకపోవచ్చు, కానీ దేవుని చిత్తాన్ని నువ్వు జరిగించకపోతే నీకు శ్రమ. దేవుడు సెలవిస్తున్నారు, ఇది నా చిత్తము అని. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి. దేవుని పిల్లలుగా పిలువబడుచున్నటువంటి నీవు నీ శరీరేచ్ఛలను నెరవేర్చటానికి వీల్లేదు. ఈ దేహము మనది కాదు. దీన్ని ఎవరు కొన్నారంట? దేవుడే. హల్లెలూయా. ఈ హృదయం మనది కానే కాదు, ఇది దేవుని ఆలయమై ఉన్నది. కాబట్టి దీనిని పాడు చేస్తే మనల్ని కూడా పాడు చేయబడతాం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, జారత్వమునకు దూరముగా ఉండటమే దేవుని చిత్తము. కనుక మనము పరిశుద్ధులుగా ఉండాలి అంటే మనలో జారత్వం ఉండకూడదు. మనలో జారత్వము ఉన్నది అంటే పరిశుద్ధత లేనట్టే. జారత్వాన్ని పెట్టుకుని నేను పరిశుద్ధంగా ఉంటున్నాను కదా, నేను అలా ఉంటున్నాను, నేను ఇలా ఉంటున్నానంటే దేవుడు గ్రుడ్డివాడా? చెప్పాలి.
ఆయన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారము చేస్తుంది. మనం కూర్చుండుట, మనం లేచుట ఆయనకు తెలుసు. మనకు తలంపు పుట్టక మునిపే ఆయన గ్రహించుచున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ ఎరిగినటువంటి దేవునికి మరుగైనది ఏది లేదు. కాబట్టి నువ్వు పరిశుద్ధంగా ఉంటున్నావా లేదంటే జారత్వము కలిగి ఉంటున్నావా అనేది ఈ లోకములో మనుషులకు మరుగుపరచబడవచ్చేమో, కానీ దేవునికి మరుగైనది ఏదీ లేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని బిడ్డగా నీవు పిలువబడాలి అంటే దేవుని చిత్తాన్ని జరిగించాలి. దేవుని చిత్తము జరిగించటం అంటే నీలో జారత్వము ఉండకుండా ఉండటమే. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉండాలి అంటే మనలో ఏముండకూడదంట? జారత్వం. మీరు పరిశుద్ధులగుటకయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని చిత్తాన్ని మనము జరిగించేవారుగా ఉండాలి. అలాగే మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇదంతా కూడా మనం చూస్తున్నట్లయితే దేహము జారత్వము నిమిత్తము కాదు అని మనం గుర్తించాలి. ఎందుకంటే దేహము జారత్వము నిమిత్తము కాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయము 13వ వచనములో చూస్తే, చదువమ్మా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 13వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మూడో లైన్లో చూస్తే, దేహము జారత్వము నిమిత్తము కాదు కానీ ప్రభు నిమిత్తమే, ప్రభువు దేహము నిమిత్తమే. హల్లెలూయా. ఏమని సెలవిస్తుంది? దేహము జారత్వము నిమిత్తము కాదు కానీ దేని నిమిత్తం అంట? ప్రభు నిమిత్తం. ఏంటిది అది? దేహము. నీ దేహము ఎవరి నిమిత్తము? ప్రభు నిమిత్తమే. కాబట్టి ప్రభువు దేహము నిమిత్తమే. అంటే ప్రభువు దేహము ఏకమై ఉండాలి. అలా ఏకమై ఉన్నప్పుడు దీనిలో ఏముండదు? అప్పుడు చెప్పాలి, జారత్వం అనేది నీలోకి రాదు. నీవు ఎప్పుడైతే దేవునికి వేరైపోతావో ఎండిపోతావు. అంతే కదా? చెట్టుకు కొమ్మ వేరైపోతుంది, అదేమవుతుంది? వేరైపోయిన తర్వాత అది పచ్చగా చిగురించదు, ఏమవుతుంది? ఎండిపోతుంది. అంతే. ఎండిపోయిన దాన్ని ఏం చేస్తారు? తీసి అగ్నిలో పడవేస్తారు. కాబట్టి దేవుని వాక్యం అంటుంది కదా, దేహము జారత్వము నిమిత్తము కాదు కానీ ప్రభువు నిమిత్తమే, ప్రభువు దేహము నిమిత్తమే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఈ రీతిగా ఇక్కడ వ్రాయబడి ఉన్నది కనుక మనము ఈ రాత్రికాల సమయంలో నీ దేహము నీకు నచ్చినట్లుగా జీవించటానికి కాదు అని ఇదంతా తెలియజేయబడుచున్నది. నా దేహము నా ఇష్టం అంటానికి వీల్లేదు. నీ దేహము నీకు నచ్చినట్లుగా జీవించటానికి కాదు. ప్రభువు మెచ్చేటట్లుగా మనం ఏం చేయాలి? జీవించాలి. అవునా? ప్రభువు మెచ్చేటట్లుగా మనం ఏం చేయాలి? జీవించాలి. అంతేకాని నిన్ను నీవు పరిశీలన చేసుకోకుండా, నేను ఎలా జీవిస్తున్నానని తెలుసుకోకుండా, నీలో ఉన్న జారత్వాన్ని విడిచిపెట్టుకోకుండా, నేను దేవుని నిమిత్తమే జీవిస్తున్నాను, దేవుడే నాకు సహాయం చేస్తున్నారు అని చెప్పి నిన్ను నీవు సమర్థించుకున్నట్లయితే ప్రభువు నిమిత్తము నీవు ఉండలేవు, ప్రభువు నీ దేహముగా మార్చబడలేరు. ఈ రాత్రి ప్రభు మనతో జారత్వము గురించి కొన్ని విషయాలు తెలియచేసి ఉన్నారు. వీటి విషయాలలో మనం పరిశీలన చేసుకోవాలి. జారత్వమునకు పుట్టినిల్లు హృదయమే అని తెలియచేశారు. కాబట్టి జారత్వము మనలో ఉంటే మనకేముండదంట? ఏం చేస్తుంది? సమాధానం లేకుండా చేస్తుంది. జారత్వము జరిగించేవాడు తన నాశనాన్నే
కోరుకుంటాడు. జారత్వము జరిగించేవానికి దేవుడు విరోధి. జారత్వమునకు మనం ఏం చేయాలి? దూరముగా పారిపోవాలి. జారత్వాన్ని మనం ఏం చేయాలి? విసర్జించాలి. జారత్వమును విసర్జించాలి. అలాగే జారత్వమును చంపివేయాలి. మనము ఏం చేయాలి? జారత్వమును చంపివేయాలి. జారత్వమునకు దూరముగా ఉండటమే దేవుని చిత్తమై ఉన్నది. ఎందుకంటే దేహము జారత్వము నిమిత్తము కానే కాదు. ఎవరి నిమిత్తము? ప్రభువు నిమిత్తమే. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీ దేహము ప్రభువు నిమిత్తమే. నువ్వు జీవిస్తున్నావు అంటే ప్రభువు నిమిత్తమే జీవించాలి. ఇది నా దేహము నా ఇష్టం అన్నట్లుగా చేసుకోవటానికి వీల్లేదు. దేవుడు నీకు ఒక చక్కటి రూపాన్ని ఇచ్చి నిన్ను ఒక పోలికగా సృష్టించి ఈ భూమి మీద దేవుడు నీకు ఆయుష్నిచ్చి ఆరోగ్యమునిచ్చి అన్ని అవయవాలనిచ్చి ఈ భూమి మీద సమస్తాన్ని నీ చేతులకు అప్పగించి బ్రతకమన్నది నువ్వు జారత్వం చేయటానికి కానే కాదు. నీ దేహం ఇప్పుడు ప్రభు నిమిత్తముగానే మలుచుకోవాలి కానీ దేవుని నిమిత్తముగానే నీవు జీవించాలి కానీ నీ దేహాన్ని జారత్వానికి నిలయముగా చేయటానికి వీల్లేదు అని ఈరోజు ప్రభు మనతో స్పష్టంగా మాట్లాడి ఉన్నారు. కనుక ఈరోజు నీ జీవితం ఎలా ఉంది ఒకసారి నీవు పరిశీలన చేసుకుని దేవుని దగ్గర ప్రార్థన చేయండి. మరి దేవుడు అట్టి కృపా భాగ్యము మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.